ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థలాలు ఇళ్ల మీద పెట్టుబడులు పెడితేనే బెటర్. అవి రానున్న రోజుల్లో ఎక్కువగా మనకి రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెడితే మనం పెట్టినటువంటి పెట్టుబడి డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల స్థలాల మీద ఫ్లాట్ల మీద పెట్టుబడి పెడితే అవి డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, వాటి మీద పెట్టుబడి పెట్టడమే బెటర్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెడితే మనం పెట్టినటువంటి పెట్టుబడికి డబల్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇది నాకు ఎంతో అంటే నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను అనమాట అందరికీ. నా క్లోజ్ టు మై హార్ట్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే మీకు 2 రాష్ట్రాల్లో చెప్పాలా, ఓన్లీ తెలంగాణ రాష్ట్రాల్లో చెప్పాలి? 2 రాష్ట్రాల్లో చెప్పాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్ తెలంగాణకు వచ్చేప్పుడు మాత్రం టక్కుమని మనం హైదరాబాద్ అంటాం. ఈ ట్విన్ సిటీస్ కానీ లేకపోతే మీరు సైబరాబాద్ లేకపోతే మన 4th సిటీ కలిపితే ఈ 4 సిటీస్ కలిపి మన భాగ్యనగరం, ఈ భాగ్యనగరాన్ని వదిలిస్తే భాగ్యనగరం టైర్ 1. అటువైపు మనకి అమరావతి ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మనకి వైజాగ్ ఒకటే టైర్ 1లోకి వస్తుంది. ఓకే, మిగతావన్నీ టైర్ 2లోకి వస్తాయి. అంటే అమరావతి నిర్మాణం ఇంకా జరుగుతుంది కాబట్టి మనము ప్రస్తుతానికి మాత్రం వైజాగ్ ఒకటి టైర్ 1లో పెట్టుకుంటాం. ఇంకా టైర్ 2 ప్లేసెస్కి వస్తే మనం ప్రస్తుతం తెలంగాణలో ఫస్ట్ చెప్పుకుందాం. తెలంగాణలో చూస్తే మీకు టైర్ 2 ప్లేసెస్ ఇమ్మీడియట్గా హైదరాబాద్కి నెక్స్ట్ ఈజ్ వరంగల్. ఓకే, అనుమానం లేకుండా మీకు వరంగల్, తర్వాత నిజామాబాద్, తర్వాత కరీంనగర్, ఈ 3 ప్లేసెస్. తర్వాత ఇటువైపు విడిపోయి కృష్ణాకి దీనికి మధ్యన ఉంది ఖమ్మం, తర్వాత మనకి నల్గొండ, సూర్యాపేట, తర్వాత మిర్యాలగూడ, ఈ ప్లేసెస్ అన్ని ప్లస్ అటువైపు మళ్ళీ మన వాళ్ళు సిద్దిపేటలో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సిద్దిపేటలో అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థ ఇన్కార్ లాంటి వాళ్ళు కట్టారు అక్కడ. సిద్దిపేట, అటు కామారెడ్డి, ఈ టౌన్, ఇవన్నీ కూడా టైర్ 2 టౌన్స్. ఈ టైర్ 2 టౌన్స్ లో పెట్టుబడి పెడితే డెఫినెట్ గా ఫాస్టర్ గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఎందుకు అంటే మెల్లగా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఏదైతే మొత్తం అంతా హైదరాబాద్ లో సెంట్రిక్ గా ఉంది. తెలంగాణలో చూస్తే మీకు ఏ కంపెనీ చూసినా హైదరాబాద్ లోనే ఉంది. కానీ ఇప్పుడు స్లోగా వాళ్ళు ఏవైతే లోకల్ గా అంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ దాన్ని ఆ యొక్క సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు, టైర్ 2 టౌన్స్కి మైగ్రేట్ అవుతున్నారు. సో రెంటల్ వాల్యూ తక్కువ ఉంటుంది అక్కడ. ల్యాండ్ కొనేసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తే అక్కడ తక్కువ ఉంటుంది. సో బీపీఓలు చాలా వస్తున్నాయి. మీరు వరంగల్లో వీటి అన్ని ప్లేసెస్లో కూడా బీపీఓలు చాలా వస్తున్నాయి. ఇటువైపు మనం చూస్తే గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ ఇన్ పర్టికులర్ వీ హబ్ కానీ టీ హబ్ కానీ వీళ్ళంతా కూడా ఎక్స్టెన్షన్స్ కింద కట్టి అక్కడ కూడా సెంటర్స్ పెట్టి అక్కడ కూడా స్కిల్ అప్గ్రేడేషన్కి చాలా ప్రొవిజన్స్ పెట్టారు. సో అక్కడ కూడా ఇప్పుడు ఇవాళ నెసెసరీ లేబర్, స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఇది ఇలాంటి జాబ్స్ చేయడానికి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ చేయడానికి అక్కడ కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ బాగానే పెరుగుతుంది. కాబట్టి అండ్ ఇవన్నీ వదిలేస్తే అందరికీ కావాల్సింది మౌలిక వసతులు, పబ్లిక్ స్కూళ్ళు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఈ సెంటర్స్ మనం చెప్పుకున్న సెంటర్స్ అన్నిటికీ తెలంగాణలో స్ప్రెడ్ అవుతున్నాయి. అన్నీ వచ్చేస్తున్నాయి. మీరు ఎప్పుడో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే అడిగితే మెడికవర్ హాస్పిటల్ ఉంటుంది, అపోలో హాస్పిటల్ ఉంటుంది. కాంపిటేటివ్గా వీళ్ళంతా దట్ వీ మస్ట్ అప్రిషియేట్. అంటే పాజిటివిటీ ఇక్కడ పాజిటివ్ కాంపిటీషన్లో కూడా హెల్తీ కాంపిటీషన్ ఉంటాం. సో వీళ్ళు పెట్టారు కాబట్టి నేను పెడతా అని చెప్పి వీళ్ళు జహీరాబాద్లో కూడా మీకు పెట్టారు. మెడికవర్ హాస్పిటల్ జహీరాబాద్లో కూడా ఉంది. అంత లాస్ట్ పాయింట్ కాబట్టి చెప్తున్నా, జహీరాబాద్లో కూడా ఉంది. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన అన్ని వసతులు ఈ ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ మనకి హైవేస్ ఇదివరకు ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండమైన హైవేస్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మన తెలంగాణలో ఈ టైర్ 2 టౌన్స్లో ఎక్కడ పెట్టినా కూడా హైదరాబాద్లో ఆల్రెడీ స్టాగ్నేటెడ్, ఆల్రెడీ సాచురేటెడ్ ఒక లెవెల్కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ₹1,00,000 పెడితే ₹1,00,000కి గజం కొనుక్కుంటే 2 లక్షల వరకు టైం ఎక్కువ పడుతుంది. అదే 10,000-15,000 అనుకోండి, తక్కువ కళ్ళు ముచ్చు కళ్ళు తెచ్చే లోపల 4 ఇళ్ళు వస్తే 30,000 అయిపోతుంది. ఇది అందువల్ల ఆ టైర్ 2 టౌన్స్ లో ఆ విధంగా ఇక్కడ తెలంగాణ. ఇప్పుడు మన ఆంధ్రాకి వెళ్తాం. ఆంధ్రాలో మీరు చూస్తే పెక్యులర్, ఆంధ్రాలో చక్కటి బ్యూటిఫుల్
అంటే ప్రతి దగ్గర కూడా ఒక రకమైనటువంటి నేచర్తో పాటు వాళ్ళకి ఏంటంటే నేచర్తో పాటు ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ హబ్స్ ఉన్నాయి. మీరు అటువైపు శ్రీ సిటీ, చిత్తూరు, తిరుపతి, అదంతా ఆధ్యాత్మిక కేంద్రం నెల్లూరు, ఓకే, సూళ్ళూరుపేట, నెల్లూరు, తర్వాత మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు, తర్వాత గుంటూరు, విజయవాడ, అంటే మనకి ఇటువైపు వస్తే ఏలూరు, తర్వాత రాజమండ్రి, కాకినాడ, ఓకే, అంటే ఈస్ట్ గోదావరికి రాజమండ్రి, కాకినాడ, ఆ తర్వాత మనకి తుని తర్వాత వైజాగ్ వదిలేసేయండి, వైజాగ్లో అఫోర్డబుల్ లేదు. సో తర్వాత మళ్ళీ మనకి విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర. సో ఈ అన్ని ప్లేసెస్లో కూడా ప్రస్తుతం గవర్నమెంట్ అంటే మరి అది విజన్ అంటే అదే అనమాట. విజన్ ఏంటి? దే వాంట్ టు హ్యావ్ ఎవ్రీవేర్ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నిట్లో మనం చెప్పుకున్న ప్లేసెస్ అన్నిట్లో కూడా ఎలాగోలాగా ఒక హెలిప్యాడ్, ఇఫ్ నాట్ ఏ కంప్లీట్ ఎయిర్పోర్ట్ కాకపోయినా, ఆల్రెడీ మీకు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ మీకు ఏమిటి వైజాగ్లో భోగాపురం అయితే పెద్దది, గన్నవరంలో ఉంది, తిరుపతిలో ఉంది, నెల్లూరులో హెలిప్యాడ్ ఉంది, ఓకే. సో కర్నూలు కూడా కన్సంట్రేట్ ఆంధ్ర ఉంది. కర్నూలు ఈజ్ ఎ వెరీ బిగ్ ప్లేస్. కర్నూలు ఈజ్ ఎ వెరీ బిగ్ ప్లేస్. అంటే నెక్స్ట్ మనం చెప్పుకోవాలంటే వైజాగ్, విజయవాడ, తర్వాత కర్నూలు చెప్పాలి, తర్వాత తిరుపతి చెప్పాలి. ఈ 4 ప్లేసెస్లో కూడా రేణిగుంట దగ్గర కూడా బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంది కదా, అండ్ రైల్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది కదా. సో ఆల్రెడీ అవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఒకే దగ్గర కాన్సన్ట్రేటెడ్ కాకుండా స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాయి. తెలంగాణలో మనకి ఏమైపోయింది, అన్నీ హైదరాబాద్ దగ్గర కాన్సన్ట్రేట్ అయింది. కొంతమేర వరంగల్లో ఉన్నాయి, మిగతా దగ్గర పెద్దగా డెవలప్ కాల. కానీ గత గవర్నమెంట్ కొంచెం స్ప్రెడ్ అవుట్ చేశారు. ఇప్పుడు అదే పాలసీ స్ప్రెడ్ అవుట్ చేసి ఇంక్లూజివ్ గ్రోత్ గురించి అన్ని ప్లేసెస్లో పెడుతున్నారు. కాబట్టి మీరు మీ ఆలోచన చాలా కరెక్ట్. టైర్ 2 సిటీస్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది అక్కడ అంతే కదా. ఇక్కడ సిటీలో 20,000 పెట్టినా లేకపోతే అక్కడ 10,000కే మీకు గజం వస్తుంది. 10,000 రూపాయలకి గజం వస్తుంది. 10,000 రూపాయలకి గజం వచ్చి మీరు చుట్టుపక్కల 4 ఫ్రెండ్స్ కలిసి ఇల్లు కట్టుకుంటే ఇంతకంటే ఏం కావాలి? అదే మీరు చెప్పినట్లుగా అసలు వరంగల్ కానివ్వండి, యాదాద్రి భువనగిరి కానివ్వండి, అంటే చుట్టుపక్కల కరీంనగర్ కానివ్వండి, ఇలా అంటే అసలు జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా కేంద్రాల్లో గనక పెట్టుబడులు గనక పెడితే ఇళ్ల స్థలాల మీద కానీ ఇళ్ల మీద కానీ అవి కొన్ని రోజుల్లో డెవలప్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కొన్ని రోజులు అంటే నేను ఒకటే చెప్తాను, దీనికంటే ఫాస్ట్ గా అవుతాయి. అట్లా అంటే టైర్ 1 సిటీస్ కంటే కూడా ఫాస్ట్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది అట్లా అనమాట. మీరు కొన్ని రోజుల్లో ఎక్కడైనా డబుల్ అవుతుంది కాదు. టైర్ 1 కంటే టైర్ 2 సిటీస్ లో పెట్టుకోవటం ఈ రోజుల్లో ఉత్తమం. ఓకే సార్, థ్యాంక్ యూ.